కాలేజ్లో చదువుకున్న మిత్రం. సో తన సూపర్ సీనియర్ అనమాట. అయితే ఒక రోజు 2015లో చూసాడు నన్ను తన మెకానికల్ ఫెస్ట్లో. నేను తన సబ్ జూనియర్ అని తెలిసి అన్నయ్య అనొద్దు అన్నాడు. అప్పటికప్పుడు వెంటనే అన్నయ్య అనేస్తానేమో 2 years పెద్దాడు కాబట్టి అన్నయ్య అనొద్దు నన్ను అని అన్నాడు అనమాట. యాక్సెప్ట్ చేసిన వెంటనే నా హ్యాండ్ పట్టుకొని నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఈ హ్యాండ్ అసలు ఎప్పటికీ వదలను అని ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ చేసినందుకు నిలబెట్టుకున్నాడు. ఎప్పటికీ వదలలేదు నా హ్యాండ్. చాలా రాయ్ అంటే ఇంకా జానునే. అసలు నేను లేకుండా అయితే అసలు ఉండలేడు రాయ్. చెప్పగానే పేరెంట్స్ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఓకే, సాడ్గా కాకుండా ఏదో ఒప్పుకున్నారు అన్నట్టు కాకుండా మొత్తం ఇంకా హ్యాపీ మ్యారేజ్ లాగా అనమాట. ఆ సీతాదేవి నవ్వులా ఉన్నావే ఎంటి మాటలా, లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే, అందాల బుట్ట బొమ్మలా అచ్చంగా కంటి పాపలా, వెన్నెల్లో ఆడపిల్లలా నిన్ను తలుచుకుంది ఈడే. చెల్లియో చల్లకో ప్రేమనే అందుకో, నూటికో కోటికో వరుడు నేనులే, నిన్నటి జన్మలో పుణ్యమే అందుకో, కాళ్ళనే అద్దుకో, వధువుగానే మారిపోవే. ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం, ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం. చెప్పాలంటే బేసికలీ హీఈస్ టూ ఇన్నోసెంట్ అండ్ తనకి మా నోట్లో వేలు పెట్టినా కొరకడం రాదనమాట. సో అలాంటి బావగారు రావడం మా అక్కకి అదృష్టం అనమాట. ఇవాళ నింగిలోని తారా తళుక్కు మంది ఎదురుగారా, వయస్సు తీరికుండదారా. రాయ్కి జాను అంటే పిచ్చి ప్రేమ. అది నేను జాను పరిచయమైన తర్వాత జానులో కూడా చూశాను రాయ్ పట్ల. కానీ ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయిని ఆ రకంగా ఎలా ప్రేమించగలుగుతాడు అనే క్వశ్చన్ అయితే నాకు వస్తుంది. అంత ప్రేమ రాయ్కి జాను అంటే.